కాకినాడ జిల్లాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన భావోద్వేగంతో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చే విషయంలో అధిష్టానానికి చాలా ఇబ్బందులుంటాయని, వాటిని కార్యకర్తలు అర్థం చేసుకోవాలని చెప్పారు. అభివృద్ధిలో టీడీపీ పరుగులు పెడుతోందని, పార్టీకి అందరూ అండగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు పడే కష్టాన్ని గుర్తించాలని అన్నారు. సీఎం చంద్రబాబుతో తనకు 23 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో పార్టీ ఇబ్బందులను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. గ్రామ స్థాయిలో పదవులు ఇచ్చే విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయని మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పుకొచ్చారు. ఎంపీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మన ప్రయాణం 23 సంవత్సరాలు. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. ఈ అవకాశమే మనకి కాకినాడ జిల్లాలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన భావోద్వేగంతో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చే విషయంలో అధిష్టానానికి చాలా ఇబ్బందులు ఉంటాయని, వాటిని కార్యకర్తలు అర్థం చేసుకోవాలని చెప్పారు. అభివృద్ధిలో టీడీపీ పరుగులు పెడుతోందని, పార్టీకి అందరూ అండగా ఉండాలని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు పడే కష్టాన్ని గుర్తించాలని అన్నారు. సీఎం చంద్రబాబుతో తనకు 23 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో పార్టీ ఇబ్బందులను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. గ్రామ స్థాయిలో పదవులు ఇచ్చే విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయని మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పుకొచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కార్యకర్తలు కూడా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. వర్మ కూడా ఒకంత అసహనానికి, నిరసన అంటే అసంతృప్తికి లోనవుతున్నారనేటువంటి మాట కూడా, కానీ బాహాటంగా బయటకు మాత్రం నార్మల్గానే మాట్లాడినటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు కార్యకర్తలు అక్కడ? థ్యాంక్ యూ మురళి. ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ, ఆయన గతంలో కూడా టీడీపీ టికెట్ ఇవ్వని పక్షంలో వారు ఇండిపెండెంట్ గా నిలబడి కూడా నగ్గిన పరిస్థితి కనబడింది. అటువంటి పరిస్థితిలో కూడా ఏవైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వారు టికెట్ ఆశించినప్పటికీ ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు కలిసి కూటమిగా మూడు పార్టీలు ముందుకు వెళ్ళే పరిస్థితిలో ఒక్కసారిగా ఆయన టికెట్ ఆశించినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో వారు పోటీ చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఆ పోటీ చేసిన సమయంలో వారి కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం, అయితే అదే సమయంలో ఏవైతే కార్యకర్తలతో కూడా చాలా మంది మా కార్యకర్తలు అసహనంగా ఉన్నారు, మాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి అని చెప్పి ఆ సమయంలో కూడా ఎవరైతే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అయితే ఘాటైన వ్యాఖ్యలు పరిస్థితి కనబడింది. అదే సమయంలో ఎవరైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడడం, అలాగే మాట్లాడిన అనంతరం ఎస్విఎస్ఎన్ వర్మ వచ్చి వారి కార్యకర్తలతో కూడా సమీక్ష నిర్వహించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మనకి హామీ ఇచ్చారు, వారికి ఏవైతే ఎమ్మెల్సీ కోటాలో కూడా మనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఎవరైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని చెప్పి ఎస్విఎస్ఎన్ వర్మ కూడా అప్పుడు చెప్పడం జరిగింది. అదే సమయంలో ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఎలక్షన్ సమయంలో కూడా, ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓటేయాలని చెప్పి వారు ప్రచారం చేసే పరిస్థితి కనబడింది. అదే సమయంలో ఏవైతే ఎమ్మెల్సీ టికెట్ ఆశించి ఒక్కసారిగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకి వర్మకి సీట్ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వకపోవడంతో భంగపడిన పరిస్థితి కనబడితే కార్యకర్తల్ని ఉద్దేశించి తన ఒక భాగ్వేగంతో దిశానిర్దేశం చేసే వర్మ అయితే దిశానిర్దేశం చేశారు. అయితే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే విషయంలో కూడా అధిష్టానానికి చాలా ఇబ్బందులు ఉంటాయి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే టీడీపీ యువనేత నారా లోకేష్ నాయకత్వంలో మన పార్టీ పరుగులు పెడుతుంది, అందులో మన పార్టీకి అండగా ఉండాలి, మనం అందరం ఖచ్చితంగా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి ఈ రోజు పెట్టిన కార్యకర్తల సమావేశంలో కూడా వరం చెప్పడం జరిగింది. అదే ఎవరైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పడే కష్టాన్ని
మనం కూడా గుర్తించాలి. అధిష్టానం ఆదేశాన్ని మనం అందరం కూడా పాటించాలి. అలాగే టీడీపీ ఖచ్చితంగా మనం 23 సంవత్సరాలు కష్టపడి ఉన్నాము, మనం దానికి అనుబంధం కలిగి ఉండాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే ఎస్వీఎస్ఎన్ వరమే పరిస్థితి కాబట్టి ఎమ్మెల్సీ సీటు విషయంలో పార్టీ ఇబ్బందులకు కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పి వారు చెప్పే పరిస్థితి కాబట్టి ఇది ఈ రోజు జరిగే గ్రామ స్థాయిలో కూడా ఈ రోజు పదవులు ఇచ్చే విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. అటువంటి అన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉన్న ఎమ్మెల్సీ సీట్ల సమీకరణానికి దృష్టి పెట్టి మనం అంతా కూడా దీని మీద రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజేష్.